మాటలు చాలా గర్వంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన వెలుపులో మాట్లాడలే, ఏం చేయాలి చేయకపోగా చంద్రబాబు నాయుడుకి వెంటబడుతూ ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు నడుగులెత్తి ఆనాడు ఆయన బతికింది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సారూప్యత స్పష్టత నాకు అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు వ్యక్తపరుచుకున్నాం. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి ఒక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతా ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత